హాయ్ హలో వెల్కమ్ టు స్ప్రౌట్స్ ఆఫ్ సైన్స్ యూట్యూబ్ ఛానల్ మైసెల్ఫ్ సాయి కుమార్ రమావత్. సో ఈ వీడియోలో మేజర్గా మనం రీనీట్ టాపిక్ మాట్లాడతాం. లాస్ట్ వీడియోలో కూడా నేను రీనీట్ గురించి చెప్పాను, అయితే కొంచెం అప్డేషన్ వచ్చిందనమాట. దీంతో చెప్తాను. యాక్చువల్లీ నేను లాస్ట్ వీడియోలో ఏం చెప్పానంటే రీనీట్ అనేది ఉంది అని చెప్పాను, రైట్? రీనీట్ అనేది ఎంపీ హైకోర్టు మనకు డిసిషన్ తీసుకుంది. ఏం చెప్పిందంటే ఎన్టీఏ వాళ్ళకు మీరు ఈ అయితే 75 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వచ్చింది కానీ ఇండోర్ అండ్ ఉజ్జయిని సెంటర్స్లో వాళ్ళకు మళ్ళీ రీనీట్ పెట్టండి అని చెప్పడం జరిగింది. అయితే దీన్ని కన్ఫర్మ్ కూడా అయిపోయింది, రీనీట్ పెట్టాల్సింది అని. దానికి డేట్స్ అనేవి ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్లో వస్తుందని చెప్పడం జరిగింది. అయితే మళ్ళీ ఒక అప్డేట్ ఏమని వచ్చిందంటే రీనీట్ మీద మనకు ఎన్టీఏ ఏం చేసిందంటే మళ్ళీ హైకోర్టులో పిటిషన్ పెట్టింది. ఏమని పెట్టిందంటే మేము ఏదైతే నీట్ 2025 పేపర్ చేశామో అది చాలా హార్డ్ వచ్చింది, అది అన్ఎక్స్పెక్టెడ్ పేపర్ కదా, ఎవరు దాన్ని ఊహించలేరు కూడా, ఏ స్టూడెంట్ ఏ కోచింగ్ సెంటర్ కూడా ఊహించలేదు. దాట్స్ వై ఓన్లీ 686 మార్క్స్ హైయెస్ట్ వచ్చింది. మరి ఈసారి పెట్టినట్లయితే రీనీట్ 2025 మరి ఆ యొక్క లెవెల్కి రాగలదా, రాకపోవచ్చు, దానివల్ల మిగతా స్టూడెంట్స్ కూడా ఎఫెక్ట్ అయ్యవచ్చు అనే విషయం మీద పిటిషన్ పెట్టడం జరిగింది. అందువల్ల మళ్ళీ ఎంపీ హైకోర్టు ఏం చేసిందంటే ఎంపీ హైకోర్టు ఈ యొక్క రీనీట్ మీద ఏం పెట్టిందంటే స్టే ఆన్ పెట్టింది. సో రీనీట్ ఉండాలా ఉండకపోతే మేము డిసిషన్ తీసుకుంటాము, ఇంకా క్లారిఫై రాలేదు, దీని మీద స్టే ఆన్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ ఆ పేపర్ యొక్క వాట్ ఈస్ కాల్డ్ క్వాలిటీ అయినా ఆ యొక్క డిఫికల్టీ అయినా మ్యాచ్ చేయకపోతే మిగతా స్టూడెంట్స్ ఎఫెక్ట్ అవుతారు. ఈ 75 స్టూడెంట్స్ వల్ల మిగతా 22 lakh స్టూడెంట్ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఆ రీజన్ మీద మళ్ళీ ఎంపీ హైకోర్టు ఏం చేసిందంటే రీనీట్ మీద స్టే ఆన్ పెట్టడం జరిగింది. అయితే మనకు నెక్స్ట్ అనౌన్స్మెంట్ ఎప్పుడు ఉందంటే 10th July we have నెక్స్ట్ అనౌన్స్మెంట్ ఎప్పుడు ఉందంటే 10th July. ఆ రోజు మనకు తెలిసిపోతుంది రీనీట్ ఉందా లేదా, మన న్యూస్ స్కోర్ కాస్ట్ డౌన్లోడ్ చేయాలా లేదా, మనకు ఆల్ ఇండియా ర్యాంక్స్ చేంజ్ అవుతుందా లేదా, కట్ ఆఫ్ చేంజ్ అవుతుందా లేదా, ఎవ్రీథింగ్ వీ కెన్ డిస్కస్. ఆ 10th July రోజున మనకు తెలిసిపోతుంది అనమాట. సో అప్పుడు దాకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీకు కొత్త నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు, ఈ డౌట్ ఏంది, కట్ ఆఫ్ వస్తుందా రాదా, మాకు ఈ ర్యాంక్ ఎంత వస్తుంది, ఒక కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ చెప్తున్నారు. నేనైతే ప్రతిదానికి రిప్లై ఇవ్వలేను, నేను రిప్లై ఇస్తూనే ఉన్నాను, బట్ ఇట్ గోయింగ్ టు బి వెరీ హడిల్డ్ వన్. అందుకోసం మీకు డీటెయిల్ అంటే కామెంట్ సెక్షన్లో అంతా మనం డిస్కస్ చేయలేము. మీకు ఈ కాలేజ్ వస్తుంది, ఇలా చేయాలి ఎలా చేయాలి అంతా చెప్పలేను. దానికోసమే వీ హ్యావ్ బ్రాట్ ఏ న్యూ స్కీమ్ ఫర్ యూ ఆల్. సో ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో వాళ్ళకు ఒక న్యూ స్కీమ్ వచ్చింది. అదేంటంటే నీట్ మెయింటైనర్షిప్ మేము స్టార్ట్ చేస్తున్నాం. నీట్ మెయింటైనర్షిప్. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ నీట్ మెయింటైనర్షిప్లో మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. అయితే దీనిలో ఎలా చేయాలి, మీకు ఏమేమి తెలుస్తాయి, దీని మీద అడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ కట్ ఆఫ్ గురించి మొత్తం డీటెయిల్స్ వస్తాయి. సో కట్ ఆఫ్ గురించి తెలుస్తుంది, కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుస్తుంది, కౌన్సిలింగ్ ఎలా చేయాలో తెలుస్తుంది, ప్రిఫరెన్స్ లిస్ట్ ఎలా పెట్టాలో తెలుస్తుంది, లాగ్స్ ఎలా చేయాలో తెలుస్తుంది. ఇంకోటి మీకు అడ్మిషన్ అయ్యేదాకా ఒక కాలేజ్లో మీకు అడ్మిట్ అయ్యే వరకు మేము ప్రతిదీ మీకు గైడ్ చేస్తాము, మీతో ఫోన్ కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇఫ్ మీరు నీట్ మెయింటైనర్షిప్లో పార్టిసిపేట్ చేయగలిగితే మీకు మేము ఇండివిజువల్గా కాంటాక్ట్ అవుతాము, ఇండివిజువల్గా వాట్సాప్లో మెసేజ్ ఇచ్చేస్తాము. మరి ఇది ఎలా పార్టిసిపేట్ చేయాలి అంటే నేను చెప్తాను. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు పార్టిసిపేట్ ఇన్ నీట్ మెయింటైనర్షిప్, మీరు నీట్ మెయింటైనర్షిప్లో పార్టిసిపేట్ చేయాలంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయాల్సి ఉంటుంది. సో నెంబర్ ఏంటంటే చూడండి చాలా యూజ్ అవుతుంది, 9392986593. ఈ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేయండి. సో ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయాల్సి ఉంటుంది హాయ్ అని. సో బయట ఇన్స్టిట్యూషన్లో ఏమవుతుందంటే కౌన్సిలింగ్ చేయాలంటే చాలా డబ్బులు తీసుకుంటారు. నిజంగా చెప్తున్నా, ఎవరైనా చెప్పాలంటే 20,000 నుంచి 10,000 వరకు ఖచ్చితంగా తీసుకుంటారు. 10,000 వరకు తీసుకుంటారు. అంత తక్కువైనా కూడా దే విల్ టేక్ నియర్లీ 5,000 వరకు కౌన్సిలింగ్ చేయడానికి ఖచ్చితంగా తీసుకుంటారు. కానీ మన ఛానల్లో మేము ఏం చేస్తున్నాం అంటే కేవలం మీకు అట్ ద రేట్ ఆఫ్
599 రూపీస్కే మీకు నీట్ మెయింటైనర్షిప్ మేము చాయిస్ ఇస్తున్నాము. ఇఫ్ యూ వాంటెడ్ టు పార్టిసిపేట్ ఇన్ నీట్ 2025 మెయింటైనర్షిప్, మీరు ఈ నెంబర్కి 599 రూపీస్ ఫోన్పే చేసి మీరు ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి పంపిస్తే మీకు నీట్ మెయింటైనర్షిప్లో అప్లికేబుల్ వస్తుంది. మీరు ఆటోమేటిక్గా పార్టిసిపేట్ చేసేసినట్టే. దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటో చెప్పాను. మీకు కట్ ఆఫ్ తెలుస్తుంది, మీ కాలేజ్ ఎక్కడ వస్తుందో తెలుస్తుంది, మీ కౌన్సిలింగ్ ఎలా చేయాలో తెలుస్తుంది, అన్ని అప్డేట్స్ వస్తుంటాయి, ఎలా ప్రిఫరెన్స్ లిస్ట్ చేయాలి, మీ ర్యాంకు అండ్ మీ స్కోర్ కార్డ్ చెప్పినా కూడా మేమే ప్రిఫరెన్స్ లిస్ట్ పెట్టి మీకు పంపిస్తాము. ఎప్పుడు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందో అదే ప్రిఫరెన్స్ లిస్ట్ పెట్టేయండి, మీకు మంచి కాలేజ్ అడ్మిషన్ వస్తుంది. మీకు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఉంటుంది, బీడీఎస్ కౌన్సిలింగ్ ఉంటుంది, ప్రైవేట్ కౌన్సిలింగ్ ఉంటుంది, అన్ని కౌన్సిలింగ్ అనేవి ఈ నీట్ మెయింటైనర్షిప్లో మీకు వస్తుంది. అయితే ఏం చేయాలి, ఏమేమి పంపాలి డీటెయిల్స్ అంటే, ఫస్ట్ థింగ్ మీరు ఈ నెంబర్కి హాయ్ పెట్టిన తర్వాత మీరు ఏదైతే ఫోన్పే చేశారో ఆ డీటెయిల్ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి పంపండి. మీరు ఫోన్పే చేసిన తర్వాత మీకు నీట్ మెయింటైనర్షిప్లో పార్టిసిపేషన్ తగ్గుతుంది. అయితే చేసిన తర్వాత ఏమేమి డీటెయిల్స్ పంపాలంటే, ఫస్ట్ మీ నేమ్ పెట్టాలి, విత్ యువర్ ఫుల్ నేమ్, మీ సన్ నేమ్తో పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేమ్ పెట్టండి, ఒక అజయ్ అనుకోండి. అజయ్ అనే వ్యక్తి నాకు ఈ నెంబర్కి 599 పే చేసేసాడు. పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెడతారు. స్క్రీన్ షాట్ని చూసి ఎస్ ఈయన కన్ఫర్మ్ అయిపోయాడు అని నేను టిక్ చేసుకుంటా, అతని నేమ్ని కూడా ఫిట్ చేసుకుంటాను నీట్ మెయింటైనర్షిప్లో. ఇంకోటి మీ నేమ్ పెట్టిన తర్వాత మీ యొక్క నీట్ స్కోర్ని పెట్టాలి. నీట్ స్కోర్ మీకు ఎంత స్కోర్ వచ్చిందో ఆ స్కోర్ని పెట్టడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను స్కోర్ ఒక 500 వచ్చాను అనుకోండి, 500 స్కోర్ పెడతారు. దాని తర్వాత మీ ఆల్ ఇండియా ర్యాంక్ పెట్టాల్సి ఉంటుంది. మీది ఏ ర్యాంక్ డెఫినెట్లీ పెట్టాలి. లెట్ ఈస్ ర్యాంక్ విల్ బి లైక్ ఒక 1 lakhs అనుకోండి, 1.2 lakhs ఇన్ ఏఆర్ ర్యాంక్ పెట్టాలి. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, ఆఫ్టర్ మీరు ఆల్ ఇండియా ర్యాంక్ పెట్టిన తర్వాత మీ కేటగిరీ పెట్టాల్సి ఉంటుంది. ఇచ్చిన కేటగిరీ ఎస్సీ కేటగిరీ అనుకోండి, ఎస్సీ కేటగిరీ పెట్టాల్సి ఉంటుంది. మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో ఆ కేటగిరీ పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మీ యొక్క డిస్ట్రిక్ట్ కూడా పెట్టాలి. డిస్ట్రిక్ట్ ఎందుకంటే ఇఫ్ మీకు మంచి కాలేజ్ అంటే పెద్ద పెద్ద కాలేజ్ లైక్ ఉస్మానియా, గాంధీ, కాకతీయ పాసిబుల్ కాకపోయినా మీ కాలేజ్ ఉన్న అంటే మీ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజ్ ఎలా పాసిబుల్ అవుతుంది, ఎలా ప్రిఫరెన్స్ లిస్ట్ పెద్ద పాసిబుల్ అవుతుంది, ఆ ఇన్ఫర్మేషన్ మీకు సెండ్ చేయాలంటే మీ డిస్ట్రిక్ట్ కూడా మాకు కావాలి. సో ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే, ఈ నెంబర్ మీరు హాయ్ పెట్టిన తర్వాత ఏదైతే మీరు 599 ఫోన్పే చేస్తారో ఆ స్క్రీన్ షాట్ పంపండి. లాటర్ మీరు మీ నేమ్ని, మీ నీట్ స్కోర్ని, మీ ఆల్ ఇండియా ర్యాంక్ని, మీ కేటగిరీని, మీ డిస్ట్రిక్ట్ని పెట్టండి. దెన్ యూఆర్ అప్లికేబుల్ ఫర్ నీట్ మెయింటైనర్షిప్. దాని తర్వాత మీకు ఏ అప్డేట్ ఉన్నా ఖచ్చితంగా వస్తుంది. మీకు డౌట్ ఉంటే మా కాల్ కూడా చేయొచ్చు. ఇఫ్ మేము రెస్పాండ్ అవ్వకపోతే మేము ఖచ్చితంగా మీకు బ్యాక్ కాల్ చేయడం జరుగుతుంది. మీకు వాట్సాప్లో ప్రతిదీ చెప్తాము, ఏం అప్డేట్ వచ్చినా. హింట్స్ మీరు ఏం చేయాలంటే, నీట్ మెయింటైనర్షిప్లో పార్టిసిపేట్ చేయండి. ఈ నెంబర్కి 9392986593 ఇంత రేట్లో పోకుండా ఇంత తక్కువ రేట్లో మీకు వస్తుంది. మేము ఒకటే గ్యారంటీ ఇస్తున్నాం ఏంటంటే, అప్ టు మీరు ఏదో ఒక జిఎంసీలో అడ్మిట్ అయ్యేదాకా మీకు మేము గైడ్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఏమైందంటే, అతనికి 600 మార్క్స్ వచ్చాయండి. 600 మార్క్స్ వచ్చింది, మంచి కాలేజ్ పాస్ అయ్యేది, ఉస్మానియా లాంటి కాలేజ్ వచ్చేది. అయితే ఏమైందంటే అతను బాగా కౌన్సిలింగ్ చేయలేకపోయారు, ఎందుకంటే కౌన్సిలింగ్ అప్డేట్స్ రాలేదు. వాడు ఉండే ప్రాంతం ఎక్కడో సరిగ్గా సిగ్నల్ అందదు. ఓకే, అప్డేట్స్ తెలియదు వాడికి, ఎప్పుడు కౌన్సిలింగ్ స్టార్ట్ అయిందో, ఎలా పెట్టాలో అవేం తెలియదు. సో ఏం చేయలేదు, అతనికి ర్యాంక్ రాలేదు, అతను సీట్ కూడా రాలేదు. ఎందుకంటే కౌన్సిలింగ్ డేట్ అయిపోయింది, తర్వాత తెలిసింది వాడికి ఆ విషయం. అంటే కౌన్సిలింగ్ డేట్ అయిపోయింది, సో అందరూ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాని తర్వాత తెలిసింది ఏంటంటే కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యింది, ఇలా పెట్టాలి ప్రిఫరెన్స్ లిస్ట్, ఇలా చేయాలన్నప్పుడు వాడికి సీట్ అయిపోయింది, సీట్ రాలేదు. ఆల్దో ఈ గాట్ గుడ్ స్కోర్, 600 స్కోర్, చాలా మంచి స్కోర్. ఈసారి రాసి వాడికి వచ్చింది ఏంటంటే 450 వచ్చింది. 450 కూడా మంచి కాలేజ్ వస్తుంది ఎస్టీ కేటగిరీలో. సో అందుకోసం వాడు ఇప్పుడు నీట్ మెయింటైనర్షిప్ తీసుకున్నాడు. సో మీరు కూడా నీట్ మెయింటైనర్షిప్ తీసుకోండి. తీసుకుంటే ఏమవుతుందంటే అన్నీ మీకు తెలుస్తాయి, అన్ని అప్డేట్స్ వస్తాయి కౌన్సిలింగ్ గురించి, వెబ్ ఆప్షన్ గురించి, ఎలా పెట్టాలి ఏంటి అని. సో డెఫినెట్గా తీసుకోండి, జస్ట్ 599 రూపీస్కి. ఇంతే ఈ వీడియోకి. సో సూన్ వీ కెన్ మీట్ విత్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, కౌన్సిలింగ్ ఎలా చేయాలి, ఆ వీడియో కూడా నేను రిలీజ్ చేస్తాను. సో కీప్ వాచింగ్ ద వీడియో, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.